జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెంకట కవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక విశ్వాసి చెప్తున్న సాక్ష్యం వినండి, తర్వాత ఆ విషయాన్ని మాట్లాడుకుందాం. కానిస్టేబుల్ ఉన్నారు, హోంగార్డులు. దగ్గొచ్చేస్తుంది. అందరూ అమ్మ నీళ్ళు ఇవ్వండి అంటే ఎవరి దగ్గర నీళ్లు లేవు, కార్లు వదిలేసాము. నా గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోయానండి. అక్కడ చచ్చిపోయాను, పడిపోయాను. దేవుడు వచ్చాడు, రామ్మా తీసుకెళ్తున్నా, పైకి వెళ్ళిపోదాం అన్నారు. నేను ఏంటి ప్రభా ఆగు, ఇలా తీసుకెళ్ళిపోతే ఎట్లా అంటే ఏమ్మా అన్నారు. ఏమ్మా అంటే ఏంటి ప్రభా, మా బ్రాహ్మణులకి దేవుడు తెలియక రాళ్ళని రప్పలను కొలుస్తున్నావు, పలకవు ఉలకవు, నిజ దేవుడు నువ్వు తెలిసావు, నువ్వు దేవుడు అని నేను అందరికి చెప్పాలి, తెలియకుండానే సమస్యలతో చచ్చిపోతున్నాం చాలా మంది, నీ దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను ఇప్పుడు అన్న. అంటే అందరూ అలాగే అంటారమ్మా, 2 రోజులు పోయాక మర్చిపోతారు రోగం నయమయ్యాక. అలా అనుకు ప్రభా, ఒకసారి నిన్ను నువ్వేం నమ్మడం కాదు, నువ్వు మమ్మల్ని మాట్లాడడం కూడా రాదు దేవుడితో అందనంగా. నువ్వు మమ్మల్ని నమ్ము, నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్ము. ఒకవేళ నేను నీ గురించి చెప్పబోతే నన్ను, నా భర్తని, నా బిడ్డను కూడా తీసేసుకో, చంపేసి అంటే. అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి. ఏ హాస్పిటల్కి, నారాయణకి రాయనా అన్నారు. అక్కడ గుంటూరు దగ్గర కదా, అంటే హడాలికి వెళ్ళాలి కదా. హాస్పిటల్ వద్దు ప్రభా, నువ్వు ఆపరేషన్ చేయండి. విన్నారు కదా, ఆవిడ అనారోగ్యంతో చనిపోయినట్లుగా చెబుతోంది. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి పరలోకానికి రమ్మని చెప్పేసి అడిగారట. అయితే ఆవిడ అలా కాదు, నేను ఇంకా ఇక్కడ పరిచర్య చెయ్యాలి కాబట్టి ఇప్పుడు రాను అని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఈ సాక్ష్యాన్ని మనం ఒక పద్య రూపంలో చక్కగా విందాం. పరలోకమునకు రమ్మని, పరలోకమునకు రమ్మని పరిశుద్ధుడు యేసు వచ్చి పదమనియన్, పరిచర్య చేయవలయును, పరిచర్య చేయవలయును, తరుణము కాదని పొమ్మనే తరుణీమణియున్. ఈ పద్యం ద్వారా ఎవరిని కించపరచడం కానీ, ఏ మతాన్ని అవమానించడం కానీ నా ఉద్దేశం కాదండి. కేవలం ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని పద్య రూపంలో చెప్పడమే. అదేవిధంగా ఈ పద్యాన్ని అక్షర రూపంలో ఈ వీడియో చివర ఇస్తాను, దాన్ని మీరు చక్కగా చదువుకోవచ్చు. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే నా వెంకట కవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. పరలోకమునకు రమ్మని, పరలోకమునకు రమ్మని పరిశుద్ధుడు యేసు వచ్చి పదమనియన్, పరిచర్య చేయవలయును, పరిచర్య చేయవలయును, తరుణము కాదని పొమ్మనే తరుణీమణియున్.